చాలా మంది టీతో పాటు బిస్కెట్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇలా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీ లవర్స్కి కప్పు టీ తాగనిదే రోజు గడవదు. కొందరికి టీతో పాటు బిస్కెట్ కూడా తప్పనిసరి. ఆ బిస్కెట్లను టీలో ముంచి తింటే రుచిగా ఉంటుంది. అయితే దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా? ఊబకాయం. బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి కొవ్వు లేని ఆహారాలు కావు. కాబట్టి మీరు ప్రతిరోజూ బిస్కెట్లతో టీ తాగితే భవిష్యత్తులో ఊబకాయం మరియు చర్మ సమస్యలకు గురవుతారని నిపుణులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. బిస్కెట్లలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలాంటి షుగర్ బిస్కెట్లను రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఖాయం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ బిస్కెట్లను టీతో కలిపి తింటే షుగర్ లెవెల్ అదుపు తప్పుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉండటం అదనపు ప్రమాదం. కాబట్టి మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు టీతో పాటు బిస్కెట్లను ఎప్పుడూ తినకూడదు. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సాధారణంగా చక్కెర పానీయాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. అందుకే షుగర్ని తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి బిస్కెట్లు చక్కెరతో నిండి ఉంటాయి. కాబట్టి మీరు చాలా కాలం పాటు టీతో బిస్కెట్లు తింటే మీ రోగనిరోధక శక్తిని త్వరగా బలహీనపరుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ అలవాటు మానేయడం మంచిది. మలబద్ధకం. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు మరియు ఫైబర్ స్వచ్ఛమైనది కాదు. కాబట్టి ప్రతిరోజూ టీతో పాటు బిస్కెట్లు తింటే అది మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇది కాకుండా BHA మరియు BHT అనే 2 అణువుల ఉనికి శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దంతాలు దెబ్బతింటాయి. బిస్కెట్లు చక్కెరతో నిండి ఉంటాయి. షుగర్ సాధారణంగా దంతాలను క్షీణిస్తుంది మరియు దెబ్బతీస్తుంది. దీనివల్ల దంతాలు పుచ్చిపోతాయి. అయితే టీలో చక్కెర బిస్కెట్లు తీసుకోవడం వల్ల మీ దంతాలు ఖచ్చితంగా పాడవుతాయి. దంత క్షయానికి కారణమవుతుంది. దంతాల మూలాలను చెరిపివేయవచ్చు. గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా స్టార్చ్లు గట్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ విధంగా మైదా పిండితో బిస్కెట్లు తయారు చేస్తారు. ఇది ఖచ్చితంగా గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పొట్టను చదును చేస్తుంది. ఇందులో ఎలాంటి పోషకాహారం ఉండదు మరియు శరీర బరువు పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, గుండెకు హాని, కొలెస్ట్రాల్ సమస్యలు మరియు అజీర్ణానికి కారణమవుతుంది. ఆకలి మందగించడం. టీతో పాటు బిస్కెట్లు తింటే రుచి ఎక్కువగా తినాలనిపిస్తుంది. అందుకే మనకు తెలియకుండానే చాలా బిస్కెట్లు తింటున్నాం. ఇలా రోజూ తింటూ ఉంటే ఆకలి వేస్తుంది. ఇది అజీర్ణం, ఛాతీ చికాకు, అపానవాయువు, కడుపు చికాకు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఆకలి లేకపోవడం కూడా పోషకాహార లోపానికి దారితీస్తుంది. గుండెను ప్రభావితం చేయవచ్చు. బిస్కెట్లలో ఉప్పు కూడా కలుపుతారు. దీనిని అధిక సోడియం ఆహారంగా కూడా పేర్కొంటారు. సాధారణంగా 25 గ్రాములు బిస్కెట్ల ప్యాకెట్లో 0.4 గ్రాములు ఉప్పు ఉంటుందని చెబుతారు. ఇది రోజుకు సోడియం తీసుకోవడం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. దీని తరువాత స్ట్రోక్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ కూడా అభివృద్ధి చెందుతాయి. చాలా సోడియం శరీరాన్ని డీహైడ్రేట్ చేయగలదని గుర్తుంచుకోండి. ప్రిజర్వేటివ్స్. ప్యాకెట్ బిస్కెట్లు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేందుకు వాటికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అందువలన బ్యూటిలేటెడ్ హైడ్రాక్సియానిసోల్ (BHA) మరియు బ్యూటిలేటెడ్ హైడ్రాక్సిటోల్యూన్ (BHT) అణువులు జోడించబడతాయి. ఈ 2 మానవ రక్త కణాలకు ప్రమాదకరమని అధ్యయనాల్లో తేలింది. అదనంగా సోడియం బెంజోయేట్ ఉనికి ఆరోగ్యకరమైన DNA పై దాడి చేస్తుందని చెప్పబడింది. తెలుగు వెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. ధన్యవాదములు.